చిస్మా తెత్తలే క్లాస్ అయిందని వస్తా తీస్తానే. आप
గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? సార్ వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్లో ఎకలాజికల్ సక్సెషన్ గురించి నేర్చుకున్నాం. ఎకలాజికల్ సక్సెషన్స్లో 5 ప్రాసెస్ ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. పియోనియర్ స్టేజెస్ నెంబర్ 1, ఇంటర్మీడియట్ స్టేజెస్ నెంబర్ 2, క్లైమాక్స్ స్టేజెస్ నెంబర్ 3. పియోనియర్ స్టేజ్ ఏమవుతుంది? వితౌట్ ఎనీ ఆర్గానిజం, ఈవెన్ స్టార్టింగ్లో జూ ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్స్ కూడా, అంటే వెరీ వెరీ మైక్రో ఆర్గానిజం. ఫైటో ప్లాంక్టన్ ప్లాంట్ ప్లాంక్టన్ అంటారు. ప్లాంట్స్ని గ్రోత్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఆర్గానిజం. జూ ప్లాంక్టన్ యానిమల్ ప్లాంక్టన్ అంటారు. యానిమల్స్ కూడా గ్రోత్ అవడానికి ఉపయోగపడేటువంటి ఆర్గానిజం. సో ఈవెన్ జూ ప్లాంక్టన్ ఆర్ ఫైటో ప్లాంక్టన్ కూడా లేని స్టేజ్ నుంచి నెక్స్ట్ స్మాల్ 1 స్పీసెస్ ఆఫ్ జూ ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్ గ్రోత్ అనేది మనకి ఐడెంటిఫై చేస్తాం. అంటే మనం చూడలేం, కానీ మనకు అక్కడ ఆర్గానిజం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానిజం డెవలప్మెంట్ అయ్యి జూ ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్ స్మాల్ ప్లాంట్గా, గ్రాస్గా మనకి కనిపిస్తుంది. దట్ ఈస్ మనం ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ స్టేజ్ అని చెప్పచ్చు. సో ఇదంతా కూడా చిన్న గ్రాస్, స్మాల్ ప్లాంట్స్ వరకు దిస్ ఇస్ ద పియోనియర్ స్టేజ్ అంటారు. నాకు చెప్పాను ఆల్రెడీ, ఇంకా జాయిన్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఆ ప్లాంట్స్ అలా కూడా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అవుతాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్లో స్పీసెస్ అనేవి డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం యానిమల్స్ యొక్క గ్రోత్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం అక్కడ మేజర్గా ఇంటర్మీడియట్ స్టేజ్లో. ఇంటర్మీడియట్ స్టేజెస్లో బుషెస్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ గ్రోత్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. లాస్ట్ స్టేజ్ క్లైమాక్స్ స్టేజ్ అన్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. అంటే ఇది క్లైమాక్స్లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక బిగ్ ఫారెస్ట్ లాగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. బిగ్ ఫారెస్ట్, ద నెంబర్ ఆఫ్ అన్కౌంటబుల్ ప్లాంట్స్ ఆఫ్ స్పీసెస్, అన్కౌంటబుల్ యానిమల్ స్పీసెస్ని మనం అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సో దాన్ని ఏమన్నారు అంటే క్లైమాక్స్ స్టేజ్ అన్నారు. దాని దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఎకలాజికల్ సక్సెషన్, రైట్? సో అది మీకు ఎకలాజికల్ సక్సెషన్ గురించి మనం చూసాం. నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి మనకు తెలుసు, ఎకోసిస్టమ్ స్ట్రక్చర్. ఒకసారి రిమైండ్ చేస్తాను. అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అబయోటిక్ కాంపోనెంట్స్లో ఫిజికల్, కెమికల్, క్లైమాటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్లో ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డికాంపోజర్స్, ఓమ్నివోర్స్ ఉంటాయి, రైట్? కన్స్యూమర్స్లో మళ్ళీ ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, దెన్ టెర్షరీ కన్స్యూమర్స్. 3 కన్స్యూమర్స్ మనం ఐడెంటిటీ చేయొచ్చు. ఇది ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఓకే, ఇప్పుడు నేను మీకు టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ని స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్గా టైప్స్ మనం చూస్తే, లేకపోతే క్లాసిఫికేషన్స్ 2 రకాలుగా మనం 2గా డివైడ్ చేయొచ్చు. న్యాచురల్ ఎకోసిస్టము, సెకండ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. మీకు అంతకుముందు క్లాసెస్లో ఒక స్ట్రక్చర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్.
న్యాచురల్ ఎకో సిస్టమ్స్లో స్టోర్ టూగా మనం డివైడ్ చేస్తే ఆక్వాటిక్ ఎకో సిస్టము, టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్. ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ మళ్ళీ టూగా డివైడ్ చేస్తే వాటర్ ఒక పర్టికులర్ ఏరియాలో వాటర్ స్టాండర్డ్ ఇన్సైడ్ ఏరియా. నెక్స్ట్ వాటర్ ఫ్లో ఆఫ్ ఎకో సిస్టమ్. వాటర్ స్టాండర్డ్ ఇన్సైడ్ లో ఉండేటువంటి ఎకో సిస్టమ్స్, పాండ్స్, లేక్స్, మెరైన్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఎకో సిస్టమ్స్, కెనాల్స్, రివర్స్, ఎక్స్ట్రా. సో మనకి టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్స్ని మళ్ళీ మనం 3గా డివైడ్ చేస్తే చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి టెరెస్ట్రియల్లో. అంటే డ్రై ల్యాండ్గా ఉండేటువంటి ఎకో సిస్టమ్స్. ఒకటి ఫారెస్ట్ ఎకో సిస్టమ్. నెంబర్ 2 గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్. దెన్ నెంబర్ 3 డెజర్ట్ ఎకో సిస్టమ్. ఇలా మనం 3గా మనకి సిలబస్లో ఈ 3 ఎకో సిస్టమ్స్ ఉన్నాయి. ఆక్వాటిక్ ఎకో సిస్టమ్స్ నుంచి మనకి పాండ్ ఎకో సిస్టమ్ మనం నేర్చుకుంటాం. టోటల్గా ఈ 4 ఎకో సిస్టమ్స్ మనకి ప్రజెంట్ సిలబస్లో మనం చూస్తాం. ఈ రోజు క్లాస్లో ఫారెస్ట్ ఎకో సిస్టమ్ మనం చూద్దాం. ఏ ఎకో సిస్టమ్స్ అయినా యూ హ్యావ్ టేక్ ఎనీ ఎకో సిస్టమ్, కంపల్సరీ ఫాలో ద 5 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే 5 ప్రొసీజర్స్, లేకపోతే 5 స్టెప్స్ని మనం తీసుకుంటాం. 5 స్టెప్స్ మనం తీసుకుంటాం. మనకు తెలుసు ఫారెస్ట్లో కూడా రకరకాలు ఉన్నాయి. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ ఒకటి, టెంపరేచర్ ఫారెస్ట్ ఒకటి, పోలార్ ఫారెస్ట్ ఒకటి. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఇయర్లో రెయిన్ పడుతూనే ఉంటుంది. టెంపరేచర్ ఫారెస్ట్ ఎక్కువగా హై టెంపరేచర్ ఉన్నటువంటి ఫారెస్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ పోలార్ ఫారెస్ట్, ఈ ఐస్ క్యాప్స్లో ఉండేటువంటి ఫారెస్ట్లో మనం చూస్తాం. అంటే అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ని బట్టి మనం ఈ ఫారెస్ట్ని డివైడ్ చేసుకున్నాం అంతే. రైట్? దేర్ ఆర్ 5 స్టెప్స్ యూ హ్యావ్ టేక్ ఎనీ ecosystem. Number 1, write down all of you. Abiotic components. The first one is abiotic components. Number 2, biotic components. Number 3, structure of ecosystem. Number 4, explanation, a diagram of ecosystem. Number 5, explanation of ecosystem. Abiotic components, biotic components, structure of ecosystem, diagram of ecosystem, last the explanation of ecosystem. అంటే మనం తీసుకున్న ఎకోసిస్టమ్కి అబయోటిక్ కాంపోనెంట్స్ ఏమి రాయాలి అంటే ఫిజికల్, కెమికల్ అండ్ క్లైమాటిక్ కాంపోనెంట్స్ ఏంటి. మనం ఏ ఎకోసిస్టమ్ తీసుకుంటే అక్కడ ఉండేటువంటి కాంపోనెంట్స్ రాయాలి. దెన్ బయోటిక్ కాంపోనెంట్స్లో ప్రొడ్యూసర్స్ ఏంటి, కన్జ్యూమర్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్ ఏంటో రాయాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఎనర్జీ ఎలాగే ట్రాన్స్ఫర్ అయింది ఎకోసిస్టంలో, హౌ టు ట్రాన్స్ఫర్ టు ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. దెన్ డయాగ్రామ్ ఆఫ్ ఎకోసిస్టమ్, నువ్వు ఏ ఎకోసిస్టమ్ తీసుకున్నావో ఆ ఎకోసిస్టమ్ యొక్క డయాగ్రామ్ని explanation of ఇది
ఈ 5 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఎకో సిస్టమ్ మనం నోట్ చేయాలన్నా కంపల్సరీగా ఈ 5 స్టెప్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. సో నేను మీకు ఫారెస్ట్ ఎకో సిస్టమ్ చెప్తున్నా. ఫారెస్ట్ ఎకో సిస్టంలో ఫస్ట్ది స్టెప్ ఏంటండి? అబయోటిక్ కాంపోనెంట్స్. అబయోటిక్ కాంపోనెంట్స్లో ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ ది సాయిల్ అండ్ ది క్లైమాక్స్ ఫ్యాక్టర్. సాయిల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సాయిల్స్లో ఉండేటువంటి మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటిలో ఉండేటువంటి వాటర్ ఉంటుంది. నెక్స్ట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ చూస్తే టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది, టెంపరేచర్ కామన్గా ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, రెయిన్ఫాల్ ఉంటుంది ఫారెస్ట్లో. సో విండ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సాయిల్లో ఉండేటువంటి మినరల్స్, న్యూట్రియంట్స్, యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్, హై టెంపరేచర్, లో టెంపరేచర్ ఆర్ మీడియం టెంపరేచర్. అట్ ద సేమ్ టైం rainfall, high rainfall, low rainfall, and medium average rainfall, as well as humidity, high humidity, low humidity అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ ఎకోసిస్టమ్లో ఉండే అబయోటిక్ కాంపోనెంట్స్గా మనం చూడొచ్చు. అబయోటిక్ కాంపోనెంట్స్గా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ బయోటిక్ కాంపోనెంట్. నెంబర్ 1 ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ ఏముంటాయండి? ట్రీస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి కదా. ప్రొడ్యూసర్స్కి మనకి ఈక్వేషన్ తెలుసు కదా, 6CO2 + 6H2O దట్ ఎంప్లాయ్ C6H12O6 ప్లస్ ఇది మనకి ఉండేటువంటి ఈక్వేషన్. అందుకే ఈ ప్రొడ్యూసర్స్కి మనం ఉపయోగిస్తాం. సో ఫారెస్ట్ ఎకోసిస్టంలో, ఇన్ ది ఫారెస్ట్ ఎకోసిస్టమ్, బయోటిక్ కాంపోనెంట్స్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. నెక్స్ట్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ ఏముంటాయండి? ప్రైమరీ కన్జ్యూమర్స్. దీస్ ఇంక్లూడ్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. వీటిని హెర్బివోర్స్ అని కూడా అన్నాం కదండి. వీటిని హెర్బివోర్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్: డీర్స్, DEER, డీర్స్, ఎలిఫెంట్స్. ఓకే, రకరకాలైనటువంటి నెంబర్ ఆఫ్ మనం చూస్తాం. సో దిస్ ఈస్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్, herbivores. Then secondary consumers. These include the carnivores that feed on herbivores. Example, snakes, one type of lizards. ఇది ఫారెస్ట్ కాబట్టి wolves, నెక్స్ట్ ఫాక్సెస్, ఇవన్నీ సెకండరీ కన్జ్యూమర్స్ కిందకి వస్తాయి. అంటే మ్యాక్సిమం ఇవి హెర్బివోర్స్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ హెర్బివోర్స్ కాకుండా వేరే యానిమల్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఎనర్జీని తీసుకుంటాయండి. సో మనం చూస్తే ఎగ్జాంపుల్స్ ఇవి సరిపోతాయి. స్నేక్స్ కానివ్వండి, నెక్స్ట్ లిజర్డ్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ ఫాక్సెస్, wolves. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది secondary consumers. Last one, tertiary consumer. Tertiary, they depends on secondary consumers and primary consumers. Primary మీద సెకండరీ మీద డిపెండ్ అవుతాయి ఏమండి. ప్రైమరీ మీద డిపెండ్ అవుతాయి ఎనర్జీ కోసం, సెకండరీ మీద డిపెండ్ అవుతాయి ఎనర్జీ కోసం. అందుకే వీటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అన్నాం. So what are the tertiary consumers in forest ecosystem? Lions and tigers. Next, finally, decomposers. Decomposers అనేవి కామన్, అన్నిటికీ స్టెప్స్ అనేవి కామన్గా వస్తాయి.
ప్రొడ్యూసర్స్, ప్రైమరీ, సెకండరీ, tertiary, finally decomposers. These include various kinds of bacteria and fungi. They decompose or degraded dead organisms, mineral elements into the soil. ఏమవుతుందండి, ఈ డికాంపోజర్స్ డెడ్ ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి ఆ డెడ్ ఆర్గానిజంని సాయిల్లోనికి మినరల్స్గా కన్వర్ట్ చేసుకొని ఎనర్జీని మరలా సాయిల్కి పంపిస్తాయి. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. ఇవి ఈ ఫారెస్ట్ ఎకోసిస్టంలో జస్ట్ అబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఓన్లీ. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ మనం చూస్తే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్లో ఒకసారి చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ట్రక్చర్ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టంలో ప్రొడ్యూసర్స్ చూడండి. ప్రొడ్యూసర్స్ ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ప్రైమరీ. ప్రైమరీ ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు సెకండరీ. Secondary is energy transfer to tertiary. Finally, decomposers. So all dead organism, producers నుంచి, primary నుంచి, secondary నుంచి, tertiary నుంచి వచ్చిన డెడ్ ఆర్గానిజం డికాంపోజ్ చేసి, డెగ్రేడేట్ చేసి, బ్యాక్టీరియా, వైరస్ మరలా దాన్ని సాయిల్లోనికి పంపించి, ఈ సాయిల్లో ఉన్నటువంటిది మరలా మనకి ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్కి పంపిస్తుంది. దిస్ ఇస్ ద సైకిల్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్. మనం ఏ ఎకోసిస్టమ్ తీసుకున్నప్పటికీ ఈ స్ట్రక్చర్ కామన్గా ఉంటుంది. చేంజ్ అయ్యేది ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి యానిమల్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతాయండి. అక్కడ ఉండేటువంటి యానిమల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ప్రొడ్యూసర్స్ ఇక్కడ ప్లాంట్స్, ట్రీస్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ మనం ఏమైనా తీసుకోవచ్చు. అయితే ఈ ప్రైమరీకి తీసుకునే యానిమల్ కంపల్సరీగా సెకండరీకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. వీ హ్యావ్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రైమరీ కన్జ్యూమర్, ఇట్ ఈస్ కంపల్సరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు secondary consumer, as well as secondary consumer is energy transfer to tertiary consumer. Okay, సో నేను ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్ ఫాక్స్, ఉల్ఫ్ తీసుకున్నాం. ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్ డీర్ తీసుకున్నాం. ఓకే, లేకపోతే కోర్టు తీసుకోవచ్చు, లేకపోతే ర్యాబిట్స్ కానీ, లేకపోతే ఏదైనా మనం తీసుకునేటువంటిది ఇక్కడ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఫాక్స్, ఉల్ఫ్ ఫైనల్గా టెరిషరీ కన్జ్యూమర్ కాబట్టి లయన్, టైగరే ఉంటాయి ఫారెస్ట్లో. సో ఫైనల్లీ the all biotic components and abiotic components is energy transfer to decomposers. Decomposers energy దీనికి సాయిల్కి, సాయిల్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఇది రొటేషన్ అవుతూ ఉంటుంది. తన నుంచి ఎనర్జీని తీసుకొని సాయిల్ నుంచి మినరల్స్ని, న్యూట్రియంట్స్ని, వాటర్ని తీసుకొని మరలా అవి ఎనర్జీని ప్రైమరీకి ట్రాన్స్ఫర్ చేసి, ప్రైమరీని మరలా అవి సెకండరీకి ట్రాన్స్ఫర్ చేసి, సెకండరీని మరలా అవి టెర్షరీకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఈ మీకు ఇందాక చెప్పాను కదండి 5 స్టెప్స్ ఎకోసిస్టమ్ సంబంధించి. ఈ 5 స్టెప్స్ ఉండాలండి ఎకోసిస్టంలో. నెంబర్ 1 అబయోటిక్ కాంపోనెంట్స్, నెంబర్ 2 బయోటిక్ కాంపోనెంట్స్, నెంబర్ 3 స్ట్రక్చర్. ఇప్పుడు చెప్పాను కదండి అది స్ట్రక్చర్. డయాగ్రామ్ ఎకోసిస్టమ్ ఫారెస్ట్ లాగా ఉండేటువంటి డయాగ్రామ్. ఎక్స్ప్లెనేషన్ పైన జరిగిన ప్రాసెస్ అంతా కూడా మనం రాస్తే సరిపోతుందండి. మీకు అర్థమైందా? ఎనీవన్ టెల్ మీ, దిస్ ఇస్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఓకే, అబయోటిక్ కాంపోనెంట్స్ చెప్పాను. అబయోటిక్ కాంపోనెంట్ టెంపరేచరు, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, లైట్, విండ్,
మినరల్స్, ఇవన్నీ కూడా అబయోటిక్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి. బయోటిక్ కాంపోనెంట్స్ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్, ట్రీస్. కన్జ్యూమర్స్కి వచ్చేసి ప్రైమరీ, మనం ఏ యానిమల్స్ అయినా తీసుకోవచ్చు, కానీ అవి హెర్బివోర్స్ అయి ఉండాలి, ఓన్లీ ప్లాంట్ ఈటర్స్ అయి ఉండాలి. అవి మళ్ళీ సెకండరీకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. సెకండరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు టెర్షరీ. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ స్ట్రక్చర్ మీకు ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ప్రొడ్యూసర్స్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ప్రైమరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు సెకండరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు టెర్షరీ. Finally, so all biotic components is energy transfer to decomposers. In this ecosystem, decomposers is like bacteria and virus. Then bacteria and virus is energy transfer to soil. So after degraded or decomposed, it is converted to mineral or nutrients. Mineral and nutrients is energy transfer to plants. So this is the ecosystem of forest ecosystem. Okay, understand? Next, anyone understand? Please tell me. Yes, sir. Okay, thank you. So next, I explain aquatic or pond ecosystem. So an ecosystem located inside a water body is called an aquatic ecosystem. An ecosystem located inside a water body is called an aquatic ecosystem. Okay. ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అని కూడా అనొచ్చు, లేకపోతే పాండ్ ఎకోసిస్టమ్ అనేది కూడా మనం చూడవచ్చు. పాండ్ ఎకోసిస్టమ్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆక్వాటిక్కి పాండ్ ఎకోసిస్టమ్ అని మనం చెప్పొచ్చు. పాండ్, పిఓఎండి, పాండ్. ఓకే, సో మనకి 5 steps ఉన్నాయి కదండి ఏ ఎకోసిస్టమ్కైనా. యూ హ్యావ్ టేకెన్ ఎకోసిస్టమ్. First one is abiotic component, right? First one is abiotic component. What are the abiotic components in the pond ecosystem? What are the abiotic components? Okay, main water. Next, water లో ఉండేటువంటి కొన్ని కెమికల్ substances, CO2, O2, N2, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా పాండ్ ఎకోసిస్టమ్స్ లో ఉండేటువంటి అబయోటిక్ కాంపోనెంట్స్. ఏమంటే టెంపరేచర్ కామన్గా ఉంటుంది, రెయిన్ఫాల్ కామన్గా ఉంటుంది, లైట్, విండ్, సాయిల్, యాజ్ వెల్ అవి కాక స్పెషల్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఏంటి? వాటర్. కాబట్టి వాటర్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఇవన్నీ డిఫరెంట్గా మనం ఇక్కడ చూస్తాం. మినరల్స్, ఇవన్నీ ఈ అబయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ ది ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద కన్జ్యూమర్స్? ఇక్కడ కూడా మనకు తెలుసు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఉంటాయి కదండి. సో వాట్ ఆర్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్? ఈ ఒక్కొక్క ప్లేసెస్ని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి యానిమల్స్ మనం తీసుకోవచ్చు. లేక్స్లో డిఫరెంట్స్గా ఉంటాయి, పాండ్స్లో డిఫరెంట్గా ఉంటాయి.
Anyway, we have take a primary consumer in the pond ecosystem, small insects or microorganisms. Small insects and microorganisms. నెక్స్ట్ క్రేన్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, ఫ్రాగ్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కన్జ్యూమర్స్ కిందకి వెళతాయి. నెక్స్ట్ డికాంపోజర్స్, బ్యాక్టీరియా. ఇవి వాటర్ బాడీస్లో ఉండేటువంటి డికాంపోజర్స్. బ్యాక్టీరియా వాటర్ బాడీస్లో ఉండేటువంటి డికాంపోజర్స్ అండి. ఇక్కడ మనం చూస్తే ఇందాక చెప్పినట్టుగా మరలా ఒకసారి నేను మీకు ఒకసారి చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది మనకి పాండ్ ఎకోసిస్టమ్ మనం తీసుకోవచ్చు. పాండ్ ఎకోసిస్టమ్, ఈ సన్ ఎనర్జీ అనేది ఇది కామన్, ఇది అబయోటిక్ కాంపోనెంట్. ప్రొడ్యూసర్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయండి, రూటెడ్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అబయోటిక్ కాంపోనెంట్స్ మనం సన్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. మనము మన ఇష్టం వచ్చినట్లుగా ప్రైమరీని, సెకండరీని, టెర్షరీని తీసుకోవచ్చు. వీడి ఇక్కడ డయాగ్రామ్లో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఫిషెస్ అన్నాడు, అంటే ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండే ఇన్సెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి అంటాడు. సెకండరీ కన్జ్యూమర్స్ ఇక్కడ క్రేన్స్ ఇచ్చాడు. అయితే మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే ఈ స్ట్రక్చర్లో మనం వెళితే ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్, లేకపోతే ఒక రకమైన జూ ప్లాంట్, ఫైటో ప్లాంట్, లేకపోతే ఇన్సెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ప్లాంట్స్ని తీసుకోవచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ఇన్సెక్ట్స్ని మనం తీసుకోవచ్చు. ఈ వాటర్లో స్పెషల్గా ట్రూ ప్లాంక్టన్ అనేటువంటి ఇన్సెక్ట్స్ కొన్ని ఉంటాయి, స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్. స్మాల్ మైక్రో ఆర్గానిజం ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ప్రైమరీ. స్మాల్ ఫిషెస్ను మనం తీసుకుంటే స్మాల్ ఫిషెస్ అనేది ప్రైమరీ అని మనం తీసుకుంటే, సెకండరీకి బిగ్ ఫిషెస్ని మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి వాటర్ స్నేక్స్ని, వెరీ వెరీ బిగ్ ఫిషెస్ని మనం తీసుకోవచ్చు. లేదు, స్మాల్ ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్గా మనం తీసుకుంటే ప్రైమరీ కన్జ్యూమర్స్కి వచ్చేసి స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇన్సెక్ట్స్ తీసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ మనం తీసుకునేటువంటి ఐటమ్ ఏదైతే ఉందో, ఆర్గానిజమ్స్ ఏదైతే ఉందో, ఆర్గానిజం కంపల్సరీగా అనదర్ ఆర్గానిజంకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. సో మనం ఇక్కడ తీసుకున్నటువంటి ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ అనుకుంటే, స్మాల్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, అవి అనుకుంటే అవి ఎనర్జీని ప్రైమరీకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్కి మనం ఇన్సెక్ట్స్ తీసుకుంటే, చిన్న చిన్న సూక్ష్మజీవులు అంటే ఇన్సెక్ట్స్ తీసుకుంటే, సెకండరీకి ఫ్రాగ్స్ తీసుకోవచ్చు, టెర్షరీకి స్నేక్ తీసుకోవచ్చు. లేదు, ప్రైమరీ అనేది ఇన్సెక్ట్స్ తీసుకుంటే, సెకండరీ అనేది స్మాల్ ఫిష్ తీసుకుంటే, ఫైనల్గా టెర్షరీ అనేది బిగ్ ఫిష్ తీసుకోవచ్చు. లేదు, ఇన్సెక్ట్స్ అనేవి స్మాల్ ఫిషెస్ తీసుకుంటే, స్మాల్గా ఇన్సెక్ట్స్ తీసుకుంటే ప్రైమరీకి, సెకండరీ కన్జ్యూమర్స్ ఫ్రాగ్స్ తీసుకుంటే, ఫ్రాగ్స్ ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు టెర్షరీ, ఇక్కడ స్నేక్ తీసుకోవచ్చు. ఓకే, సో ఎట్లాగైనా సరే మనం తీసుకునేటువంటి యానిమల్స్, ఇట్ ఈస్ ఎ కంపల్సరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఆర్గానిజం. అంతే కదండి ఎకోసిస్టమ్ అంటే. ఎకోసిస్టమ్ అంటే ఏమవుతుంది, ఒక పర్టికులర్ ఏరియాలో, ఏ పర్టికులర్ ఏరియా, ఆక్వాటిక్ అయితే ఆక్వాటిక్, ఫారెస్ట్ అయితే ఫారెస్ట్, ఇన్ దట్ ఏరియా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం, దట్ ఈజ్ ఎకోసిస్టమ్. ఇక్కడ మనకు అదే చెప్తుంది. ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో మనము ఇది స్ట్రక్చర్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా
డయాగ్రామ్ ఇది తీసుకోవచ్చు. ఓకే, మనం అలా ఒక స్ట్రక్చర్ లాగా తీసుకొని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే రకరకాలైనటువంటి ప్లాంట్స్ని, రకరకాలైనటువంటి స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం తీసుకొని వాటినైనా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. సో ఇది మనకి ఉండేటువంటి సిస్టమ్ అన్నమాట. సో మనకి ఇక్కడ మనం గమనిస్తే దిస్ ఇస్ ద ఆక్వాటిక్ ఎకో సిస్టమ్. అంటే ఒక స్ట్రక్చర్ నేను మీకు చూపించడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్ మనకి చూడండి, ఇది ఆక్వాటిక్ ఎకో సిస్టమ్. దిస్ ఇస్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్. ప్లాంట్స్ ఉంటాయి, స్మాల్ ఫిషెస్ ఉంటాయి, బిగ్ ఫిషెస్ ఉంటాయి. సన్ నుంచి ఎనర్జీని ప్లాంట్స్ తీసుకొని ప్లాంట్స్ ఇన్సెక్ట్స్ని ఎనర్జీకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇన్సెక్ట్స్ స్మాల్ ఫిషెస్ బిగ్ ఫిషెస్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. యాజ్ వెల్ యాజ్ మనం అలాగైనా తీసుకోవచ్చు. ఇన్సెక్ట్స్ ఫ్రాగ్స్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసిన, ఫ్రాగ్స్ స్నేక్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసిన మనం తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏమవుతుంది అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఇన్ ఏ గివెన్ హ్యాబిటెట్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ecosystem. This is the structure of ecosystem. సో ఈ డయాగ్రామ్ మీరు నేర్చుకున్నారు, స్ట్రక్చర్ కూడా మీరు నేర్చుకున్నారు ఈ చాప్టర్స్ నుంచి. ఓకే, ఒకసారి మీకు చెప్పిన ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అండ్ పాండ్ ఎకోసిస్టమ్స్ని మీరు ఐడెంటిఫై చేస్తే, ఒకటి మనం 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ 5 స్టెప్స్లో కంపల్సరీ all the students raise your hands. Please raise your hands. All students raise your hand. All students raise your hand. Okay, thank you. Remain students, what about your position? All students raise your hand. Raise your hand. Raise your hand. మీకు ఇప్పుడు చెప్పిన ఎకో సిస్టమ్స్ రెండు, ఈ 2 ఎకో సిస్టమ్స్ అర్థమైనాయా ఏమా? సార్ ఫారెస్ట్ ఎకో సిస్టము రెండోది ఏమా? సెకండ్ వన్ ఆక్వాటిక్ ఆర్ పాండ్ ఎకో సిస్టమ్. ఓకే, ఈ వీటిలో స్ట్రక్చరు, డయాగ్రాము ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకో సిస్టమ్ ఏంటి అని అంటే గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ ఉంది, డెజర్ట్ ఎకో సిస్టమ్ ఉంది. గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ అండ్ డెజర్ట్ ఎకో సిస్టమ్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్ చెప్పాం. నెక్స్ట్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్. నెక్స్ట్ ప్రజెంట్ డెజర్ట్ ఎకో సిస్టమ్ చూద్దాం. డెజర్ట్ ఎకో సిస్టమ్లో అబయోటిక్ కాంపోనెంట్స్
ఇక్కడ కొన్ని చేంజెస్ అవుతాయి. ఏంటి అంటే రెయిన్ఫాల్ ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ వెరీ లో రెయిన్ఫాల్, లో హ్యూమిడిటీ కదండి, హై టెంపరేచర్ ఉంటుంది. బట్ ఇక్కడ సాయిల్ శాండీ సాయిల్ ఉంటుంది కదా, ఇసుక ఉంటుంది, శాండీ సాయిల్. సో హై రెయిన్ఫాల్, హై టెంపరేచరు, నెక్స్ట్ లో హ్యూమిడిటీ, లో రెయిన్ఫాల్, శాండీ సాయిల్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది అబయోటిక్ కాంపోనెంట్, రైట్. నెక్స్ట్ బయోటిక్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు మనం బిగ్ ట్రీస్ కానీ పెద్ద పెద్ద ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయలేము డెజర్ట్లో, ఎందుకంటే హై టెంపరేచర్ ఉంటుంది, లో రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి మెయిన్గా కొన్ని రకాలైనటువంటి shrubs, బుషెస్, కొన్ని రకాలైనటువంటి స్మాల్ ప్లాంట్స్, ఆలివ్, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ చెట్లు ఉంటాయి, కొన్ని ముళ్ళుగా ఉండేటువంటి ట్రీస్ కొన్ని, వీటిని ఒపోనిటియా అని చెప్పేసి అంటారు, యూరోపీబియా అని చెప్పేసి అంటారు. ఇట్లా కొన్ని రకాలైనటువంటి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. సో అక్కడ ఉండేటువంటి ప్లాంట్స్ అవి. సో ఇవి ఎక్కువగా డ్రైగా ఉండేటువంటి టెర్రస్ట్రీలోనే ఇది హై టెంపరేచర్ ఉన్నటువంటి ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్. అఫ్ కోర్స్ డెజర్ట్లో మనకి చాలా రకాలైనటువంటి డెజర్ట్స్ ఉన్నాయి. పోలార్ రీజియన్స్లో ఉండేటువంటిది కూడా, ఐస్ క్యాప్స్ ఉండేటువంటి డెజర్ట్స్ కూడా డెజర్టే. బట్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది హై టెంపరేచర్ ఉన్నటువంటి మన ఇండియన్ డెజర్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్కిటిక్, అంటార్కిటికా లేకపోతే అటువంటివి కాకుండా రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డెజర్ట్, అలాంటి వాటి గురించి మనం స్టడీ చేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి అక్కడ బయోటిక్ కాంపోనెంట్స్లో ఇన్సెక్ట్స్ కొన్ని ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయండి, లిజర్డ్స్ ఉంటాయండి, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి బర్డ్స్ ఉంటాయి, చిన్న చిన్న స్మాల్ బర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ డెజర్ట్లో క్యామెల్స్ ఉంటాయి, నెక్స్ట్ స్నేక్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ బయోటిక్ కాంపోనెంట్స్. స్మాల్ ప్లాంట్స్, డెజర్ట్స్, ఇన్సెక్ట్స్, ఓకే, నెక్స్ట్ బర్డ్స్, camels. So these are the consumers of the ecosystem, desert ecosystem. Next, decomposers, various bacteria and fungi. Bacteria and fungi అనేవి వీటిలో కంపల్సరీగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద డెజర్ట్ ఎకోసిస్టమ్ గురించినటువంటి అబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్. సో మనకి నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఏమవుతుందండి, ఇక్కడ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకి తెలుగులో చెప్పాలంటే నాగజముడు, బ్రహ్మజముడు అనే వేస్ట్ ల్యాండ్స్లో ఉంటాయి ఎక్కువగా. వాటర్ సోర్సెస్ తక్కువగా ఉండి డ్రైగా ఉండేటువంటి సాయిల్లో ఇవి గ్రోత్ అవుతాయి. సో అటువంటి వాటిని అలోవెరా, అటువంటి వాటి స్పీసెస్ చెందినటువంటి ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయండి. అక్కడ లో హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి, హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ ప్రొడ్యూసర్స్ అవి. నెక్స్ట్ ప్రైమరీగా ఇన్సెక్ట్స్ తీసుకోవాలి, హెర్బివోర్స్. క్యామెల్ తీసుకోలేము, ఎందుకు? క్యామెల్ అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ యానిమల్స్ కాబట్టి వాటిని మళ్ళీ కన్జ్యూమ్ చేసేటువంటి యానిమల్ అక్కడ ఏమి ఉండదు. సెకండరీ మనం ఏం తీసుకోలేము. సో అక్కడ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ తీసుకుంటే, ప్రైమరీ కన్జ్యూమర్స్ స్మాల్ ఇన్సెక్ట్స్ మనం తీసుకుంటే, సెకండరీ కన్జ్యూమర్స్ లెజర్డ్స్ తీసుకుంటే, టెర్షరీ కన్జ్యూమర్స్ స్నేక్స్ తీసుకోవచ్చు అండి, స్నేక్స్ తీసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ తీసుకున్నాం డెజర్ట్లో, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్సెక్ట్స్ తీసుకున్నాం, దెన్ సెకండరీ కన్జ్యూమర్స్ లిజర్డ్స్, వన్ టైప్ ఆఫ్ లిజర్డ్స్, బర్డ్స్ మనం తీసుకుంటే,
టెర్షరీ ఫైనల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ మనం స్నేక్ తీసుకోవచ్చు. సో ఫైనల్లీ బ్యాక్టీరియా వైరస్ అనేవి ఈ డికంపోజ్ చేసి ఎనర్జీని మళ్ళీ సాయిల్ నుంచి మళ్ళీ ప్లాంట్స్ గ్రోత్కి యూజ్ అవుతుందండి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ an ecosystem. This is the structure of an ecosystem. Okay. First one, abiotic components in the desert ecosystem: high temperature, low humidity, low rainfall, sandy soil. Okay. Biotic components lo producers, plants, insects, birds, okay, snakes, lizards, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రక్చర్, నెక్స్ట్ డయాగ్రామ్ ఆఫ్ ఈకోసిస్టమ్. డయాగ్రాము, డిజర్ట్ డయాగ్రాము, ఎక్స్ప్లెనేషన్, పైన జరిగిన ప్రాసెస్ అంతా కూడా మనం రాస్తే నోట్ చేస్తే అది మనకి ఫైనల్గా ఉండేటువంటి ప్రాసెస్ అవుతుంది, ఫైనల్ పాయింట్ అవుతుంది. సో ఇది ఇస్ ద డెజర్ట్ ఎకోసిస్టమ్. ఈ క్లాస్లో మీకు 3 ఎకోసిస్టమ్స్ చెప్పానండి. నెక్స్ట్ క్లాస్లో ఒకటి ఉంటుంది, అది చెప్తాను. నెక్స్ట్ చాప్టర్ మీకు స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఈ క్లాస్లో మీరు నేర్చుకున్న 3 ఎకోసిస్టమ్స్ గుర్తుపెట్టుకండి. మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా చెప్పేది ఏంటి అని అంటే 5 స్టెప్స్ ఉంటాయి. అబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్, స్ట్రక్చరు, డయాగ్రాము, ఎక్స్ప్లెనేషను. అబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి మనం రాయాలి, ఏముంటే అవి రాయాలి. అబయోటిక్ కాంపోనెంట్స్ అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ని బట్టి. డెజర్ట్ అయితే కొన్ని మారుతున్నాయి. ఫారెస్ట్లో హై రెయిన్ఫాల్ ఉంటే, హై హ్యూమిడిటీ ఉంటే డెజర్ట్కి వచ్చేసి హై టెంపరేచర్ ఉంటుంది, లో హ్యూమిడిటీ ఉంటుంది, లో రెయిన్ఫాల్ ఉంటుంది. ఓకే. ఇక కామన్గా ఉండేటువంటి సాయిల్, ఫారెస్ట్లో మామూలు సాయిల్ అన్నాం, బట్ డెజర్ట్లో శాండీ సాయిల్. ఓకే. అక్కడ ఉండేటువంటి యానిమల్స్ రిచ్గా ఉంటాయి, ఫారెస్ట్లో అన్కౌంటబుల్గా ఉంటాయి, బట్ డెజర్ట్లో లిమిటెడ్గా ఉంటాయి. సో ఇన్సెక్ట్స్, క్యామెల్స్, బర్డ్స్, స్నేక్స్, ఇవన్నీ అక్కడ డెజర్ట్లో ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్. ఫారెస్ట్లో అయితే మనం కౌంట్ చేయలేము కదండి. సో అలా బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. స్ట్రక్చర్ అన్నిటికీ కామనే. యూ హ్యావ్ టేక్ ఎనీ ఎకోసిస్టమ్, స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ ఈజ్ సేమ్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సేమ్, బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. వాటిని మనం ఐడెంటిటీ చేయాలి. ఫైనల్గా మనకు వచ్చేసి ఎక్స్ప్లెనేషన్, పైన జరిగిందంతా కూడా మనం రాస్తే అది ఎక్స్ప్లెనేషన్ అవుతుందండి. సో ఇది మీకు మీరు నేర్చుకోవాల్సినటువంటి 3 ఎకోసిస్టమ్స్. నెక్స్ట్ క్లాస్లో గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఒకటే చెబుతాను. ఒకసారి అందరూ రైజ్ యువర్ హ్యాండ్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ రైజ్ యువర్ హ్యాండ్. 328, 330, 355 and 360. 328, 360, 328, 360, 360. Who is number 360? Every day is busy, very, very busy. Okay. Attendance is the most important. Don't forget it.
Okay, bye. End the class.